హే ఆల్, వెల్కమ్ టు లోకీస్ జర్నీ. ఈ రోజు లోకీస్ జర్నీలో అరకులో నేను ట్రై చేసి టేస్ట్ చేసి నాకు ఎంతో నచ్చిన ఫుడ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నా. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ ఫుడ్ బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఫస్ట్ అయితే వైజాగ్ నుంచి అరకుకి వెళ్లే వేలో వచ్చే గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర నేను చికెన్ కబాబ్స్ అయితే ట్రై చేశాను. ఒకటి 30 రూపీస్. సో నేనైతే కంప్లీట్ గా 3 తీసుకున్నా. చూస్తున్నారు కదా, బొగ్గుల మీద కాలుస్తున్నారు. చూస్తుంటే నాకైతే మళ్ళీ అక్కడికి వెళ్ళి తినాలనిపిస్తుంది. సో ఇలా మంచిగా బొగ్గుల మీద వీటిని కాల్చిన తర్వాత దబ్బకాయ పిండుతారు. ఇటు సైడ్ ఎక్కువ నిమ్మకాయ కంటే దబ్బకాయ యూస్ చేస్తున్నారండి. అసలు అది వేసిన తర్వాత టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందని చెప్పొచ్చు. కూల్ క్లైమేట్ లో ఇలా వేడి కబాబ్స్ కొనుక్కొని తింటే ఆహా, అసలు ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుందో ఓన్లీ కబాబ్ లవర్స్ కి మాత్రమే అర్థమవుతుంది. సో కబాబ్ లవర్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే అద్భుతం. అసలు మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, ఓన్లీ కబాబ్స్ కుమ్మేయడమే. ఇంకా మంచిగా కబాబ్స్ తిన్న తర్వాత ఇక్కడ కార్న్ కూడా అమ్ముతున్నారు. అది కూడా ట్రై చేసా. మొక్కజొన్నని వాటర్ లో బాయిల్ చేస్తారు. అది బాగా ఉడికిన తర్వాత బయటకు తీసి ఒక నిమ్మకాయ తీసుకొని కట్ చేస్తారు. ఇంకా ఈ మొక్కజొన్నకైతే దబ్బకాయ యూస్ చేయట్లేదండి, లెమనే యూస్ చేస్తున్నారు. సో కట్ చేసిన నిమ్మకాయ మీద ఇలా ఉప్పు కారం పెట్టి మొక్కజొన్న మొత్తం రాస్తారు. ఈ ఉప్పు కారం నిమ్మకాయ కంప్లీట్ గా మొక్కజొన్నకి ఎంత పడితే టేస్ట్ అంత బాగుంటుంది. ఇదైతే ఒకటి 30 రూపీస్ అండి. చూసారా చూడ్డానికి ఎంత బాగుందో. నాకైతే ఈ కార్న్ టేస్ట్ చాలా నచ్చింది. తింటున్నప్పుడు అక్కడక్కడ ఉప్పు కారం తగులుతూ భలే ఉంది. అరకుకి వెళ్లే వేలో కాఫీ తోటలు మొత్తం చాలా ఉంటాయి కదా. సో అందులో మనకి ఇలా కాఫీ బీన్స్ కానీ లేదంటే కాఫీ కానీ అలాంటివన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. సో నేను ఈ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసా. ఇక్కడ టెన్స్ లో కాఫీ అయితే అమ్ముతున్నారు. నేను ట్రై చేసి మీకు టేస్ట్ కూడా ఎలా ఉందో చెప్తాను. సో లోపల కాఫీ గింజలు అవన్నీ తయారవుతాయి కదా, సో వాటి నుంచి చేసిన కాఫీ అన్నమాట. ఈ కప్ అయితే 15 రూపీస్. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది. చాలా బాగుంది, చాలా కూల్ గా ఉంది క్లైమేట్ అయితే. సో వేడిగా కాఫీ అయితే చాలా బాగుంది. ఇంకా ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ విషయానికి వచ్చేద్దాం. ఇదంతా కూడా అరకు మెయిన్ రోడ్. ఈ మెయిన్ రోడ్ లో ఈ బండి చూస్తున్నారు కదా, ఇక్కడ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ట్రై చేశాను. శ్రీ ఉషా నాగేంద్ర టీ స్టాల్ ఇది. ఇక్కడ ఇడ్లీ, దోశ, పూరి అయితే ఉంటాయి. ఏదైనా ఓన్లీ 10 రూపీస్ అండి. ఒక దోశ 10 రూపీస్, ఒక పూరి కూడా 10 రూపీసే. ఈ మధ్య మనకి దోశ, పూరి 10 రూపీస్ లో వస్తున్నాయి అంటే అసలు గ్రేట్ అనే చెప్పాలి. ఎక్కడికి వెళ్ళినా సరే 20, 30, 40 రూపీస్ ఉంటుంది ప్రైస్. కానీ ఇక్కడ మాత్రం జస్ట్ 10 రూపీస్ మాత్రమే. చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ అని చెప్పొచ్చు. చాలా బాగుంది టేస్ట్ అయితే. సో మీరు ఎప్పుడైనా అరకు వస్తే ఇక్కడ ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఒక దోశ 10 రూపీస్. టేస్ట్ చేస్తా. ఇంకా ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ టైమ్. అరకు మెయిన్ రోడ్ లో లక్ష్మీ హాట్ స్టాల్ అని ఇలా ఒక బండి ఉంటుంది. ఇక్కడ పునుగులు, బజ్జీ, పకోడీ ఇంకా ఇలా కొన్ని అమ్ముతూ ఉంటారు. నేనైతే పునుగులు తీసుకున్న. ప్లేట్ 20 రూపీస్. వీళ్ళైతే పునుగులకి కాంబినేషన్ కారపొడి ఇచ్చారు, చట్నీ ఇవ్వలేదు. సో కారపొడిలో వేడివేడి పునుగులు. టేస్ట్ అయితే బాగుంది. ఇంకా ఇప్పుడు నైట్ డిన్నర్ విషయానికి వచ్చేద్దాం. మీల్స్, బిర్యానీ అని కాకుండా నూడిల్స్ అయితే ట్రై చేశాను. ఎగ్ నూడిల్స్ తీసుకున్న. ప్లేట్ 40 రూపీస్. ఇది కూడా అరకు మెయిన్ రోడ్ లోనే ఉంటుంది. షాప్స్, హోటల్స్, రెస్టారెంట్స్ ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా మొత్తం అరకు మెయిన్ రోడ్ లోనే ఉంటాయి అన్నమాట. సో ఎగ్ నూడిల్స్ మీద అయితే మంచిగా ఆనియన్స్ వేసి ఇచ్చారు. వేడిగా స్పైసీగా చాలా బాగున్నాయి నూడిల్స్ అయితే.
ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గరకు వచ్చేద్దాం. ఇక్కడ అన్ని టిఫిన్స్ అవైలబుల్గా ఉంటాయి. దోశ, ఇడ్లీ, పూరి, బోండా ఇలా అన్నీ ఉంటాయి. నేనైతే ప్లేన్ దోశ తీసుకున్నా 20 రూపీస్. మన లోకీస్ జర్నీలో అరకులో మాడగడ వ్యూ పాయింట్ చూపించా కదా, సో ఆ వ్యూ పాయింట్ కి ఈ టెంపుల్ ఆర్చ్ నుంచి కూడా వెళ్ళొచ్చు అని చెప్పాను. సో అరకు మెయిన్ రోడ్ లో ఈ టెంపుల్ ఆర్చ్ ఆపోజిట్ లో ఉన్న ఈ హోటల్లో అయితే నేను తింటున్నాను. టేస్ట్ అయితే బాగుందండి. ఇంకా ఈ రోజు ఫుడ్ బ్లాగ్ లో లాస్ట్ అండ్ ఫైనల్ ఫుడ్ చాపరాయి దగ్గర చికెన్ కబాబ్స్. చాపరాయి వస్తే కంపల్సరీ ఈ చికెన్ కబాబ్స్ అయితే ట్రై చేయాల్సింది. సో అందుకే నేను ఒకటి చెప్పాను. ఇంకా అలాగే ఇక్కడ స్టార్టింగ్ లోనే బొంగు చికెన్ కూడా అమ్ముతున్నారు చూడండి. చికెన్ కబాబ్స్ తో పాటు ఇక్కడ ఫిష్ కబాబ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో వీటిని కూడా ఇలా గ్రిల్ చేస్తారు. ఇక్కడ కబాబ్స్ అయితే 20 రూపీస్. చికెన్ కబాబ్స్ తోనే ఈ వీడియో స్టార్ట్ చేశాను. మళ్ళీ చికెన్ కబాబ్స్ తోనే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. వేడి వేడి చికెన్ కబాబ్స్ ట్రై చేద్దాం. చాలా స్పైసీగా, చాలా జ్యూసీగా, చాలా బాగుంది. ఆ దెబ్బకి టేస్ట్ కూడా బాగుంది. సేమ్ నిమ్మకాయలాగే ఉంది. సో చూసారు కదా ఈ రోజు మన లోకీస్ జర్నీలో అరకు ఫుడ్ బ్లాగ్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లోకీస్ జర్నీ.